బాబుకి లంచ్ బాక్స్ కోసం అనేసి పాలకూర పప్పు చేస్తున్నాను. టీ గ్లాస్‌తోని 1 ½ గ్లాస్ పప్పుకి 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. సో, పప్పుని మంచిగా వాష్ చేసేసి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి, కొంచెం జీలకర్ర, కరివేపాకు అండ్ 2 కట్టల ఆకుకూరని అంటే పాలకూరని మంచిగా కట్ చేసుకొని వేసేసి, కొంచెం పులుపు ఉంటే బావుంటదనేసి కొంచెం చింతపండు వేసేసి 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద, మిగతా 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పప్పు మంచిగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకున్నాను. సో, తాలింపు వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు నేను మళ్ళీ మరగబెట్టేసుకుంటాను. ఎందుకంటే కొన్ని వాటర్ పోస్తాం కాబట్టి. అండ్ హై ఫ్లేమ్ మీదనే మరగబెట్టేస్తాను. సో, ఎర్లీ మార్నింగ్ కాబట్టి బాబు ఆఫ్టర్నూన్ తింటాడు. సో, నేను 6:30 లోపల బాక్స్ ప్యాక్ చేస్తాను. అందుకే ఫస్టే రైస్ ఇంకా పప్పు అంటే ఏ కర్రీస్ చేసినా మొత్తం కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత